హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 సీజన్కి సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ మెగావేల నేపథ్యంలో ఫ్రాంచైజీలకు 6 ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి అనుమతించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ కూడా ఉంటుంది. అంటే ఐపీఎల్ జట్లు రిటర్న్స్ కోసం 5 ఆటగాళ్ల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. జట్టు దగ్గర మొత్తం 120 కోట్ల పర్స్ ఉండగా రిటర్న్స్ కోసం ఖర్చు అయ్యే సొమ్ము తగ్గిన ఆ తర్వాత మిగతా అమౌంట్తో మిగతా ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. ఐపీఎల్ జట్లకు 5 ఆటగాళ్లను రిటర్న్ చేసుకోవడానికి అనుమతిస్తూ మొదటి ఆటగాడికి 18 కోట్లు, రెండో ఆటగాడికి 14 కోట్లు, మూడో ఆటగాడికి 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 4-5 ఆటగాడిని రిటర్న్ చేస్తే వారికి తిరిగి 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాలి. 5 ఆటగాళ్లు రిటర్న్ చేసిన తర్వాత జట్టు వద్ద మరో 45 కోట్లు మాత్రం మిగులుతాయి. ఆర్టీఎం సదుపాయాన్ని ఉపయోగించుకుని మిగిలిన ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాలి. బీసీసీఐ ఈసారి ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఐపీఎల్లో అన్ని లీగ్ మ్యాచ్లు ఆడే ప్రతి ఆటగాడికి 7,50,000 రూపాయలు మ్యాచ్ ఫీజు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఒక ఆటగాడు అన్ని లీగ్ మ్యాచ్లు ఆడితే 1,50,000 రూపాయలు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మొత్తం 12,60,00,000 మ్యాచ్ ఫీజు కోసం కేటాయించాలి. ఇది మొత్తం వేలం పరిస అయినటువంటి 120 కోట్లకు అదనం. ఇదిలా ఉండగా బీసీసీఐ మరింత కఠినమైన నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. ఏ ఆటగాడైనా వేలానికి తన పేరు నమోదు చేసి జట్టు కొనుగోలు చేసిన తర్వాత సీజన్ మొదలయ్యే ముందు తాను అందుబాటులో ఉండనని చెబితే అతనిపై 2 ఏళ్ల నిషేధం విధించనున్నట్లు ఐపీఎల్ పాలకవర్గం తెలిపింది. ఐపీఎల్ సీజన్కు ముందు ఏ భారత ఆటగాడైనా 5 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఆడకపోతే లేదా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోతే అతడిని అన్క్యాప్డ్ ఆటగాడిగా పరిగణిస్తారు. ఈ నిబంధన భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఆడకపోయినా అన్క్యాప్డ్ కింద చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిలిచిపోవచ్చు. దీంతో బలమైన జట్లు మరింతగా తన ప్రాధాన్యాన్ని చాటుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా రాబోయే సీజన్లో ముఖ్య ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను ఎలా రిటైన్ చేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోని గురించి ఇంకా స్పష్టత లేదు. రాంచీ ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియోలో ఆయన ఇంకా స్పోర్ట్స్లోనే ఉన్నారనే సంకేతం కనిపించింది. అయితే సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్ను వారి తదుపరి కెప్టెన్గా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ T20కి గుడ్ బై చెప్పిన ఐపీఎల్ ఇంకా కొనసాగాలనే ఉద్దేశంతో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి కీలక ఆటగాళ్లు. బుమ్రా, టీమ్ డేవిడ్లు కూడా రిటర్న్స్ జాబితాలో ఉంటారు. నెంబర్ 3 కోల్కతా నైట్ రైడర్స్. శ్రేయస్ అయ్యర్ మరియు రింకు సింగ్ నిస్సందేహంగా రిటర్న్ అవుతారు. ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తి, నరైన్ ఈ ముగ్గురిని రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. 2024 రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్హెచ్ ఈసారి ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వంటి విదేశీ ఆటగాళ్లు రిటైన్ చేయాలని చూస్తుంది. హెన్రీ క్లాసన్, మార్క్రమ్లు కూడా వారి ప్రాధాన్యతలో ఉన్నారు. అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాడు కూడా జాబితాలో ఉండే అవకాశం ఉంది. నెంబర్ 5 గుజరాత్ టైటన్స్. తమ కెప్టెన్ సుమన్ గిల్ని రిటైన్ చేయడం ఖాయం. డేవిడ్ మిల్లర్, మహమ్మద్ సమీ, రషీద్ ఖాన్లు కూడా రిటైన్ చేసే అవకాశం ఉంది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా జాబితాలో ఉండేలా చూస్తున్నారు. నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. సంజు శాంసన్, జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్లను కీలక రిటర్న్స్లుగా ఉన్నారు. ఎస్ఎస్వి జైస్వాల్, రియాన్ పరాగ్లను భారత ఆటగాళ్ల కేటగిరీలో ఉన్నారు. నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్. కెప్టెన్ కేఎల్ రాహుల్ను రిటైన్ చేస్తారు. అయితే డికాక్ పోరాన్లో ఒకరిని మాత్రమే రిటైన్ చేయాలి. స్టోయినిస్, బిష్ణోలను కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. రిషబ్ పంత్, ఫ్రాజర్ మెక్గర్క్, ట్రిస్టన్ స్టాబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లను రిటైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. పంత్ జట్టు కూర్పులో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. కొత్త కోచ్గా రికీ పాంటింగ్ వచ్చారు. అందువల్ల ట్రావర్ బేలీస్ను పంజాబ్ వదిలేసింది. వారి రిటర్న్స్ జాబితాలో హర్షదీప్ సింగ్, లివింగ్స్టన్, షారుఖ్ ఖాన్ ఉండే అవకాశం ఉంది. నెంబర్ 10 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ, పాప్ డూప్లిసెస్, గ్లెన్ మ్యాక్స్వెల్ కీలక రిటర్న్స్లుగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఫ్రాంచైజీల మధ్య రిటర్న్స్ విధానంపై విభేదాలున్నాయి. విజయవంతమైన ఫ్రాంచైజీలు ఎక్కువ రిటర్న్స్ కోరుతుండగా తక్కువ విజయాలు సాధించిన జట్టు పెద్ద వేలం జరిపి తమ జట్టును తిరిగి పునర్నిర్మించుకోవాలని భావిస్తున్నాయి. ఈసారి 6 రిటర్న్స్లను అనుమతి ఉంటే జట్లు మరింత సమతూకం కలిగి జట్లను తయారు చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీఎం కార్డు తీసివేస్తే ఆటగాళ్లకు సరైన విలువ దక్కుతుందని బీసీసీఐ భావిస్తుంది. ఇంకా ఆఖరి నిర్ణయం రావాల్సి ఉంది. బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన కోసం అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ అభిమానులందరూ ఈ రిటర్న్స్ లిస్ట్ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు వెళ్ళిపోతారో కామెంట్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.